మిత్రమా, బంధం నిలబెట్టుకోవడానికి చాలా కాలమే పడుతుంది. కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు మిత్రమా. గౌరవం సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలే పట్టవచ్చేమో, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క మాట చాలు. ప్రేమ, స్నేహం మరియు బంధాల గొప్పతనం అనేది సంపాదించుకోవడం కన్నా వాటిని కాపాడుకోవడానికి ఎంత గొప్పగా నిలబడ్డావనేది మాత్రమే ముఖ్యం కాదంటారా? ఏ బంధానికైనా హద్దులు అవధులు ఉంటాయి. ఆ హద్దులు మీరి అవధులు దాటిన రోజున విలువైన బంధానికి ఉన్న అర్థం గౌరవం పోగొట్టడమే కాకుండా వారిని నమ్ముకున్న జీవితాలను కూడా అస్తవ్యస్తం చేస్తాయి మిత్రమా. పోగొట్టుకునే ముందు ఆలోచించండి. కలవడానికి, మాట్లాడడానికి మరొక జన్మంటూ లేదు. పోగొట్టుకోవడం చాలా తేలిక, సంపాదించడమే కష్టం. అది డబ్బైనా, మనిషి అయినా, బంధమైనా, స్నేహమైనా సరే మిత్రమా. వ్యసనాలంటే మందు, ధూమపానం, అమ్మాయిలే అవ్వనక్కర్లేదు. మంచివాడు, గొప్పవాడు అనిపించుకోవడం కూడా వ్యసనంతో సమానం. వాటి వల్ల అలవాటు పడినవాడు బాగానే ఉంటాడు, కానీ నలిగిపోయేది, నష్టపోయేది వాడి కుటుంబం మాత్రమే మిత్రమా. అవకాశాలు వదులుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కారణం ఏదైనా సరే ఫలితం అనుభవించాల్సింది మాత్రం నువ్వే. వదులుకున్న అవకాశం మళ్ళీ వస్తుందని నమ్మకం లేదో, ఎదురు చూస్తున్న అవకాశం వస్తుందో రాదో తెలియదని గుర్తుంచుకో మిత్రమా. అవకాశాలు పోతే రావు, ఆపదలు కూడా చెప్పి రావు. బంధాలంటే మనసుకు బరువుగా ఉండకూడదు, మనసును తేలిక పరిచేలా ఉండాలి. మనిషి మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మనస్సు. మన మనసు శాంతంగా, నిర్భరంగా ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. లోకం అంటుంది, ఒకరు లేనంత మాత్రాన జీవితం ఆగిపోతుందా, కాలం ఆగిపోతుందా అని. కానీ లోకానికి ఇప్పుడు అర్థమవుతుందో, లక్షల మందున్న మనసైన ఆ ఒక్కరి లోటు తీర్చలేరని. జీవం లేని జీవితం, కలలు లేని కాలం మాత్రమే మిగిలుంటాయని. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులు మనం వెతికితే మన జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తాము. తప్పులు చేసేవారికి మనమిచ్చే మరొక అవకాశమే మనం అవసరం. అంటే మనకు ఆ పని మనిషితో అవసరం ఉంటే ఎంత పెద్ద తప్పైనా సరే మర్చిపోతాము. అవసరం ఉంటే అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు అని అంటాము. అవసరం లేకపోతే అందుకే వదిలేశాము అంటాము. చేసిందంతా మనమే చేసి మళ్ళీ ఈ లోకంలో మార్పు కూడా మనం ఆశపడతాము. విచిత్రం కదా. ఎప్పుడైనా సరే రాయి లాంటి మనసు దేనికి కూడా కరగదని నిందించేవాళ్ళు రాయి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకి నచ్చినట్లుగా మారిపోదని కూడా గమనించాలి. అదే రాయిలోని గొప్పతనం. ఎవరు కూడా నిన్ను నీలా అర్థం చేసుకోరు మిత్రమా. ఇక్కడ కొన్ని బంధాలను వేధిస్తూ ఇంకొన్ని బంధాలు బాధిస్తాయి. కొన్ని బంధాలను బలహీనపరుస్తాయి, మరికొన్ని బంధాలు బలపరుస్తాయి. అందుకే నీతో ఉన్న బంధమేంటో తెలుసుకో. ఏది బంధం, ఏది బంధనమో గ్రహించు. నిన్ను బరువు అనుకున్న చోట భారంగా మారకూడదు, జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు మిత్రమా. జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి. అనారోగ్యంతో ఆధారపడినప్పుడు, పలకరించినప్పుడు విధానం, మనం నమ్మిన వాళ్ళే మనల్ని కృంగదీసేలా మాట్లాడే సందర్భాలు, కష్టాల్లో వదిలేసిన చేతులు, మానసికంగా గాయపెట్టిన మాటల తూటాలు చివరి శ్వాస వరకు గుర్తుండిపోతాయి మిత్రమా. మనం ప్రేమించిన వారు మన పక్కన ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడే వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. దగ్గరగా ఉన్నప్పుడు ఉన్నారని ధీమాగా ఉంటాము. అదే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఒకరి మీద నమ్మకం అనేది మన ముందు ఉన్నప్పుడు ఎలా ఉంటారో
మన వెనక ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఆ బంధానికి మనం ఇచ్చే నమ్మకం అనేది నిలబడుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే మన విలువ రెట్టింపు అవుతుంది. అన్ని చోట్ల తగ్గుతుంటే విలువే లేకుండా పోతుందని గుర్తుపెట్టుకో. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువనిచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు మిత్రమా. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణికాలంలో జారి ఆ మాట ఒక్కొక్క బంధాన్ని తెంచేస్తుంది మిత్రమా. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో మిత్రమా, అభిమానం ఆశించితే రాదు, సాధిస్తే వస్తుంది. విజయం కోరుకుంటే రాదు, ప్రయత్నిస్తే వస్తుంది. స్నేహం కోరుకుంటే రాదు, నమ్మకంతోనే వస్తుందని గుర్తుపెట్టుకో. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. నిన్ను విమర్శించేవారు బుద్ధుడు కాదు, రాముడు అంతకంటే కాదు. నువ్వు మంచివాడవో చెడ్డవాడవో నువ్వు నీలానే ఉండు మిత్రమా. ఎవరి కోసం కూడా మారడానికి ప్రయత్నించద్దు. నువ్వు నచ్చితే నీ వెంటే ఉంటారో, నచ్చకపోతే వదిలేస్తారో, కానీ నిన్ను అర్థం చేసుకొని తిరిగి వస్తే స్వాగతించు. అర్థమైందనుకుంటా. ఏ నవ్వు వెనక ఏ భావం దాగుందన్నది వెతుకుతూ, ఎవరి పలకరింపులో ఏ అర్థం దాగుందని భావిస్తూ, ఎవరి రాకలో ఏ అవసరం ఉందని ఊహిస్తూ అనవసరమైన ఆలోచనలు చేయొద్దు మిత్రమా. ఎదుటివారి ఇన్నర్ ఫీలింగ్స్తో మనకెందుకు? మన ముందు మంచిగా ఉన్నారా లేదా అంతవరకే. దానికి మాత్రమే రెస్పాన్స్ ఇస్తే మనకి మనశ్శాంతే. చేతనైన సహాయం చేయడం, చేతకాని సహాయాలు నిర్మోహమాటంగా చెప్పిస్తే ఏ గోల అస్సలు ఉండదు. అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు బాధ వస్తే ఎక్కి ఎక్కి ఏడిస్తే పక్కనోడు నిన్ను ఓదార్చుతాడు అనుకుంటున్నావా? పక్కపక్క నవ్వి పారిపోతాడు. అందుకే నీ బాధలు పోవాలంటే నువ్వు ఓసారి గట్టిగా నవ్వి చూడు. అప్పుడే నీ బాధలు దూరంగా పారిపోతాయి. నవ్వే మనసు నీకుంటే నవ్వించే కాలం నీ వెంటే ఉంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఆడది ఎప్పుడు కూడా నన్ను వదిలేయని ఎప్పుడు నీతో చెప్పదు. తన ప్రవర్తన వల్ల, తను చేసే పనుల వల్ల తనని నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది, నిన్ను వదిలించుకుంటుంది. అలాగే కొంతమంది ఆడవారు ఇలానే ఉంటారు మిత్రమా. మగవారు కూడా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.